ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం నగరంలో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టే ఘోర కలియుగ ఉదంతం వెలుగు చూసింది. ఒకవైపు రాష్ట్రంలో మహిళా భద్రతపైన చర్చ జరుగుతూ ఉంటే మరోవైపు అధికార మదంతో ఒక రాజకీయ కీచకుడు రెచ్చిపోయాడు. కన్న కూతురు లాంటి మైనర్ బాలికపైన అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా సాక్ష్యం దొరకకూడదనే ఉద్దేశంతో 5వ అంతస్తు నుంచి కిందకు తోసేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. రాజకీయ అండదండలు ఉంటే ఏమైనా చేయొచ్చనే అహంకారం అమాయకపు బాలిక ప్రాణాల మీదకు తెచ్చింది. ఖమ్మం నగరంలోని ఒక అపార్ట్మెంట్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అదే అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తికి 12 ఏళ్ల మనవరాలు ఉంది. అదే అపార్ట్మెంట్లోని ఒక ప్లాట్లో అయితే నివసిస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుడు మహమ్మద్ గౌస్ ఆ బాలిక పైన కన్నేశాడు. 15 రోజుల క్రితమే బాలికతో అసభ్యంగా ప్రవర్తించగా భయపడిపోయిన సదరు బాలిక ఆ విషయాన్ని తల్లికి చెప్పింది. ఇక ఆ అపార్ట్మెంట్లోని ఒకరిద్దరికి ఈ విషయం తెలిసినా కూడా బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించారే తప్ప ఆ కామాంధుడిని నిలదీయలేకపోయారు. అదే ఆ రాక్షసుడికి మరింత తెగింపునిచ్చింది. ఈ నెల 6వ తేదీన మహమ్మద్ గౌస్ భార్య ఇంట్లో లేని సమయం చూసి పక్కా ప్లాన్ వేశాడు. తన ప్లాట్లో ఉన్నటువంటి అంతస్తులోకి బాలిక రావడం గమనించి పిల్లిలా మాటు వేసి బలవంతంగా గదిలోకి లాక్కెళ్లాడు. బాలిక పైన లైంగిక దాడికి తెగబడ్డాడు. అయితే ఆ చిన్నారి ప్రాణాలలో ఆమె ఆ రాక్షసుడిని తీవ్రంగా ప్రతిఘటించింది. ఎలాగైనా సరే ఆమెను లొంగ తీసుకోవాలనుకున్నటువంటి గౌస్ ఒకవేళ ఈ విషయం బయటకు తెలిస్తే తన రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందని భావించాడు. దీంతో ఘోరానికి ఒడిగట్టాడు. బాలికను 5వ అంతస్తు గ్యాలరీ నుండి కిందకు తోసేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాలికను కిందకు నెట్టేసిన తర్వాత ఏమీ తెలియనట్టుగా కిందకు వచ్చిన గౌస్ బాలిక కళ్ళు తిరిగి పడిపోయిందంటూ డ్రామాలు ఆడాడు. తీవ్ర గాయాలైన బాలికను ఆసుపత్రికి తరలించగా సోమవారం సాయంత్రానికి చిన్నారి స్పృహలోకి వచ్చింది. కాస్త కోలుకున్న ఆ బాలిక తన పైన జరిగినటువంటి అత్యాచార యత్నం, ఆ పైన గౌస్ తనను పైనుంచి ఎలా తోసేశాడో మేనమామకు వివరించింది. దీంతో గుండె పగిలినటువంటి కుటుంబ సభ్యులు కాలయాపన చేయకుండా వెంటనే అయితే ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మా పాపను అన్యాయంగా రూమ్లోకి లాక్కెళ్ళాడు. వాడు పెద్ద లీడర్ అని మేం భయపడ్డాం. కానీ మా పాపను చంపాలని 5వ అంతస్తు నుండి కిందకు తోసేశాడు. వాడికి కఠినమైన శిక్ష పడాలి. రాజకీయ రంగు పూసి వాడి ఖచ్చితంగా కాపాడాలని చెప్పేసి చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. విషయం తీవ్రమైంది కావడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాధితురాలి వద్దకు న్యాయమూర్తి స్వయంగా వెళ్లి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మరి మైనర్ బాలిక పైన అఘాయిత్యం కావడంతో అయితే బీఆర్ఎస్ నేత మహమ్మద్ గౌస్ పైన నిర్భయ కేసుతో పాటు అత్యంత కఠినమైనటువంటి చట్టం అలాగే సెక్షన్ 307 కింద కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కాగా నిందితుడిని వెనుక ఉన్నటువంటి రాజకీయ పలుకుబడికి లొంగకుండా విచారణ వేగవంతం చేయాలని, బాధితురాలికి న్యాయం చేయాలని స్థానికులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అమానుష దాడి హత్యాయత్నం ఘటనపైన మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందిస్తూ దిగ్భ్రాంతికి గురయ్యారాయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. సమాజం తలదించుకునేలాగా ప్రవర్తించినటువంటి ఆ కఠినాత్ముడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. తల్లంపాడు గ్రామానికి చెందినటువంటి రేగల్ల రమేష్ కుమార్తె పైన జరిగినటువంటి ఈ ఘాతుకం తనను తీవ్రంగా కలచివేసిందని, నిందితుడిపైన తక్షణమే కఠిన చట్టాల కింద అయితే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
విషయం తెలిసిన వెంటనే మంత్రి పొంగులేటి బాధిత బాలిక తండ్రితో స్థానిక సర్పంచ్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. ముందు ఇక మన పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి, నేనున్నా అని చెప్పేసి ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం తక్షణమే హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని కూడా సూచించారు. పాప వైద్య ఖర్చులన్నింటినీ కూడా తానే భరిస్తానని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలాగా చూస్తానని మంత్రి పొంగులేటి భరోసానిచ్చారు. హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి మైనర్ బాలికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. నిమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి బాలిక పరిస్థితిని చూసి తుమ్మల చెలించిపోయారు. నిమ్స్ డైరెక్టర్ రాహుల్తో అయితే మాట్లాడి బాలికకు అందుతున్నటువంటి వైద్య చికిత్సల వివరాలను అయితే తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మరి ఎటువంటి పరిస్థితి కూడా ఎదురైనా ముందు తనకు తెలియజేయాలని చెప్పేసి నిమ్స్ డైరెక్టర్కు సూచించారు. బాలిక తల్లిదండ్రులతో తుమ్మల మాట్లాడి ధైర్యం చెప్పారు. తాను అండగా ఉంటానని, ప్రభుత్వం తరపున అందాల్సినటువంటి అన్ని రకాల సహాయం అందిస్తానని కూడా భరోసానిచ్చారు.